బట్ యాజ్ ఎ పర్సన్ ఈస్ వెరీ హానెస్ట్ అనిపిస్తుంది నాకు అండ్ వెరీ జోవియల్ పర్సన్. ఐ లైక్ హిమ్. తేజకి రీజన్ చెప్పమంటే నెక్స్ట్ నామినేషన్ పాయింట్ చెప్తారు కదా, ఎప్పుడైనా చెప్తారు బాబు ఇద్దరు బయట. తేజకి నామినేషన్ పాయింట్ ఒక మినిట్ నాకు గుర్తు చేసుకుంటా అది ఏంటని. అది నేను కంప్లైంట్లో రాసిన కదా, లైక్ నువ్వు యాజ్ ఎ ప్లేయర్ నువ్వు మంచిగానే ఉన్నావు బట్ నిజ హానెస్ట్గా లేవు అంటే నీకు తెలుసు నువ్వు మిస్టేక్ చేసావని, బట్ అయినా కూడా నువ్వు కొంచెం అబద్ధంలో కవరప్ చేసుకుంటావు. అదే నామినేషన్ పాయింట్ అదే. బట్ యాజ్ ఎ ప్లేయర్ హీఈస్ వెరీ గుడ్. నాకు అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక తెలివి ఉన్నవాడు ప్లేయర్ రా, మైండ్ గేమ్ మంచిగా ఆడతారు అనిపించిందే తేజను చూసి యాక్చువల్లీ నేర్చుకున్నా బిగ్ బాస్ ఇంట్లో నేను. ఓన్లీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మంచి ప్లేయర్. మైసూరు నిఖిల్ వస్తారంటే ఖండితం తీసుకెళ్తావు. ఇప్పుడు సండే ఎపిసోడ్ లో విష్ణుప్రియ గారు గ్యాప్ లో ముద్దు పెట్టారు, అది నిజమా అబద్ధం నాకైతే ఏం అనిపించలేదు. ఏంటి బ్రో అర్థం కాలేదు. గ్యాప్ లో అంటే విష్ణుప్రియ గారు మీకు ముద్దు పెట్టారు కదా ఎలిమినేట్ అయినప్పుడా? సండే టాస్క్ అప్పుడు పెట్టారు. సండే టాస్క్ లో మీరు సేవ్ అయ్యారని చెప్పి అంటే ఎలాంటి చాలా జరిగి అంటే చాలా సార్ ఇచ్చాను, సో గుర్తులేదు నాకు కరెక్ట్ గా. సరే లాస్ట్ లో మొన్న ఆటోలో టాస్క్ అది ఎలా అనిపించింది విష్ణుప్రియ మీకు? చెప్పండి. విష్ణుప్రియ అదేమైందంటే యష్మి దగ్గరలో ఉంది, అంటే నాకు దగ్గరగా ఉంది, పుష్ చేయడానికి ఈజీ. విష్ణు చేయొచ్చు, బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి, తర్వాత విష్ణు యష్మి ఉన్నారు. యష్మి నా దగ్గర ఇక్కడ వచ్చింది, సో ఈజీ అయింది పుష్ చేయడానికి. తర్వాత విష్ణు దగ్గర వెళ్ళిన తర్వాత విష్ణు పుష్ చేసి చాలా నార్మల్ గా ఫిజికల్ టాస్క్లు అబ్బాయిలతో ఆడినప్పుడు వేరే ఉంటది, మీరు విష్ణు గారు ఆడినప్పుడు మాత్రం వేరేలా ఉంటది. మీకు ఎంజాయ్మెంట్ మాకు కూడా ఎంజాయ్మెంట్ ఏం లేదు అక్కడ, సీరియస్ రైవల్రీ ఏం లేదు కదా, సో అది ఫన్ లోనే, అంటే అమ్మాయి కదా సో కొంచెం స్లోగానే పుష్ చేసిన అక్కడ. మీకు డిఫరెంట్ కనిపిస్తుంది తెలుసు. ఇద్దరు ఫేవరెట్, బట్ యష్మి కొంచెం క్లోజ్ అనిపించింది. లైక్ అది గేమ్ బ్రో, గేమ్లో అలాగే గేమ్ సంబంధం లేదు. విష్ణు ఫ్రంట్లో ఉంది కదా, అంటే ఆ రైలు ఉంది కదా, ఆటోలో ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి పుష్ చేసే అది గేమ్ అలాగే, ఎవరైనా ఒక్కరే విన్ అవుతారు కదా. సేవలు అంటే ఏంటి మీ ప్రకారం? నేను ఒక 15 times చెప్పిన విష్ణుకి హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ నుంచి. నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్గా ఒక 15 times చెప్పిన, లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు, నాకు నేను కెరియర్ ఫోకస్లో ఉన్నా, నాకు ఈ లవ్ అవన్నీ సెట్ కాదు, నా క్యారెక్టర్కి సెట్ కాదు, మీరు చూసుంటారు. అది 15 times ఒక క్లారిటీకి చెప్పిన విష్ణుకి. అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక 15 members ఉంటాం మేము, ఒక 90 days 15 members ట్రావెల్ అయినప్పుడు 24/7 ఒక్కరినే చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన, బయటికి వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ వస్తుంది అది ఇది అని, బట్ ఆమె 1 week సైలెంట్గా అవుతుంది, ఓకే అర్థం చేసుకుంటుంది. బట్ తర్వాత నేనేమైనా నా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది. ఆర్డర్లోనా? నిఖిల్ ఫస్ట్, ఓకే సెకండ్ నబిల్, థర్డ్ మేబీ గౌతమ్, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్
ఇంకెవరు ఉన్నారు అక్కడ? విష్ణు ఉన్నారు కదా, విష్ణు, విష్ణు ఓకే, గుండెల్లో విష్ణు. ఉంచేసారు మీరు, మా నౌకలో పెట్టలేదు. బాయ్సే గెలిచారు ఈ సీజన్ అన్న అమ్మాయి గెలిచే ఛాన్స్ ఉందా టైటిల్ విన్నర్? అమ్మాయి గెలిస్తే మంచిదే, బట్ అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు నిఖిల్ అని అబ్బాయి, సో ఈ సీజన్ అబ్బాయి గెలవాలి. సో వన్ లాస్ట్ క్వశ్చన్ అన్న, ఎనీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీరు చేస్తున్నారు? ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా, ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది, ఇంకా నెక్స్ట్ ఏం సెట్ అవ్వాలి. ఇప్పుడే వచ్చాను కదా బయట, మొబైల్ ఇప్పుడే దొరికింది నాకు. అఫ్ కోర్స్ నిఖిల్కి ఉంటుంది సీరియస్. అన్న ఇప్పుడు ఒకరు గెలుస్తారు కదా విష్ణు, అన్న మన నిఖిల్ గేమ్ గెలవాలి. లో పునర్నవి కానీ విద్య కానీ ఒక మీరు 9 పాయింట్స్ దగ్గర అది కరెక్టేనా ఆ డెసిషన్ అనేది? డిసిషన్ వాళ్ళ ప్రకారం కరెక్టే, బట్ నాకు అది కొంచెం కరెక్ట్ అనిపడలేదు ఆ టైంలో. దానివల్ల ఎందుకంటే మీకు అన్యాయం జరిగింది. ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు, లైక్ వాటర్ టచ్ అవ్వలేదు, అది తెలియకుండా జరిగింది. బట్ అయినా కూడా నాది 10 ఉండేది, నిఖిల్ కన్నా 1 పాయింట్ ఎక్కువ ఉండేది. బట్ ఒక్కటి తీసి టై చేస్తుంటే కూడా ఐ వాజ్ ఫైన్ విత్ ఇట్. బట్ నిఖిల్కి ఇచ్చారు, ఫస్ట్ ఇచ్చారు, ఐ డోంట్ నో, మేబీ తగిలింది అని దీంట్లో ఇచ్చారేమో మేబీ. సో ఆ టైంలో నాకు ఐ డెంట్ లైక్ దట్. బట్ తర్వాత నిఖిల్ గెలిచాడు కదా, సో ఇట్ వాస్ ఫైన్ ఫర్ మీ, నో ప్రాబ్లం. కొన్ని సీన్స్ లో నిఖిల్ ఏమో కేజీఎఫ్ హీరో లాగా, మీరేమో యానిమల్ హీరో లాగా మాకు అనిపించింది. మీకు కూడా అదే ఫీల్ ఉందా లోపల? నిఖిల్ కేజీఎఫ్ హీరోలాగా కనపడలేదు నాకు, ఎందుకంటే కొంచెం ఎమోషనల్ ఉంటాడు కదా. కేజీఎఫ్ హీరో కొంచెం ఎమోషనల్ అంతా లేరు. సో నాకు ఎనిమల్ ఫేవరెట్ మూవీ నాది, సో మేబీ నాకు అలా అనిపించింది. నీకు అనిపించిందా? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నా ఫేవరెట్ హీరోనా? నా ఫేవరెట్ హీరో కన్నడలో కిచ్చా సుదీప్, తెలుగులో అల్లు అర్జున్. చూడాలి ఫస్ట్ డే వెళ్ళాలి. సినిమా కోసం నేను ఏమైనా చేస్తా. బిగ్ బాస్ సినిమా కాదు కదా. అన్న తగ్గేదలే ఒక డైలాగ్ మీవే. తగ్గేదలే తగ్గేదా? ఓకే, 2 చేతులతో ఓకే, ఇప్పుడు ఇదే కదా. ఓకే, అస్సలు తగ్గేది. ఈ అవ్వ తగ్గేదలే. మీకు అంటే ఇన్ని డేస్ లో విష్ణుప్రియ గారితో ఉన్న వన్ మెమరీ ఏదైనా షేర్ చేసుకోవాలి? విష్ణుప్రియతో బెస్ట్ మెమరీ అంటే ఒక ఫన్నీ మెమరీ. అది ఒకసారి బ్రాస్లెట్ వచ్చింది, తెలుసా మీకు, గుర్తుందా? సో బ్రాస్లెట్ వచ్చింది, విష్ణుప్రియ వచ్చి నాకు నిఖిల్ టీం నుంచి బయట రా అది ఇది అని పొలిటీషియన్ లాగా చెప్పింది. అయినా నేను వెళ్ళే. ఆమె ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తా దానికి, రాకపోయిందా? అది కొంచెం ఫన్నీగా అనిపించింది ఆ టైంలో, అది గుర్తుంది. ఇది పడింది. అది శ్రీముఖి వచ్చి కొంచెం ఇట్లా, విష్ణు ఫ్రెండ్ శ్రీముఖి వచ్చి కొంచెం క్లాస్ తీసుకుంది, ఎందుకు వెనక వెళ్తున్నావు వద్దు అన్నా కూడా. సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్గా చెప్పింది ఆ టైంలో. నాకు తెలిసింది అంటే ఒకరు చెప్తున్నారు అని చెప్తుంది అని. సో దాన్ని కొంచెం ఫన్నీగా తీసుకున్నా ఆ టైంలో. లక్ష్మి గారు